బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్. బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీ హిల్స్ పిఎస్ స్టేషన్ కు తరలించినట్టు సమాచారం. ప్రశాంత్ తో పాటు అతని సోదరుని కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రశాంత్ తో పాటు అభిమానులపై కూడా పోలీస్ కేసు నమోదు చేశారు. స్టూడియో బయట జరిగిన ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ గొడవలో ప్రశాంత్ తో సహా మొత్తం 5గురిపై కేసు నమోదైంది. ఇప్పటికే 2 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో A1 గా పల్లవి ప్రశాంత్ ని చేర్చగా, A2 గా అతడి సోదరుడు మనోహర్ ను, A3 గా అతడి స్నేహితుడు వినయ్ ను చేర్చారు. అయితే ఈ కేసులో A4 గా ఉన్న ఉప్పల్, మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్ లో డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అతని పేరు సాయి కిరణ్. అదేవిధంగా ఆకిరావుపల్లి రాజు 23 సంవత్సరాలు. ఈ వీరిద్దరిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్ అతని సోదరుని కూడా అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మరి బెయిల్ పిటిషన్ కి అప్లై చేద్దాం అనుకుంటే ఇప్పటి వరకు అసలు ఏ కారణాలతో అరెస్ట్ చేశారో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి లాయర్ చెప్పడం అయితే జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కక్ష సాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కె రాజేష్ కుమార్ అంటున్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్ పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చినా ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ పోలీసులు FIR నమోదు చేసి ఆన్లైన్ లో పెట్టలేదని చెప్తున్నారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకున్న యువకుడికి ఇచ్చే గౌరవం ఇదేనంటూ కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ అయితే అరెస్ట్ చేశారు పోలీసులు.